నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ వర్క్ ఇస్తాను. వర్క్ ఇచ్చి నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ మోడల్ కాదు, దీంట్లోనే నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. ప్రాబ్లం 2, ఎక్స్పాండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ పై ఇన్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. ప్రాబ్లం ఖచ్చితంగా సైన్ సిరీసా కొసైన్ సిరీసా ఇట్లా అడుగుతాడు. హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఆర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. దీంట్లో నేను ఆన్సర్ రాస్తున్నాను. సైన్ సిరీస్ కాబట్టి బిఎన్ఏ వస్తుంది. బిఎన్ ఈక్వల్ టు 0 ఎన్ ఆడ్ అయినప్పుడు, ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్. ఇంకోటి 4n/π ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్. తెచ్చి ఫైనల్ ఆన్సర్లో మీరు రాసుకోండి. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే కాస్ ఎక్స్ ఈక్వల్ టు 8/π సైన్ 2x/3 2 సైన్ 4x/15 ప్లస్ అండ్ సో ఆన్. ఇంకో ప్రాబ్లం నెంబర్ 3 ఖచ్చితంగా వర్కౌట్ చేయండి. రాకపోతే నన్ను అడగండి, అంతేగాని ప్రాబ్లం మాత్రం స్కిప్ చేయొద్దు. చేయగలిగిన వాళ్ళందరూ చేయండి. ఫైండ్ ద హాఫ్ రేంజ్ కొసైన్ అండ్ సైన్ రెండు కనుక్కోవాలి ఇక్కడ. అంటే A0 AN BN 3 వస్తాయి. కొసైన్ అండ్ సైన్ సిరీస్ ఫర్ ది ఫంక్షన్ f of x equal to x in the range 0 less than x less than π. మీరు జాగ్రత్తగా అండి. మన ఇక్కడ 0 to π కనపడుతుంది. ప్రతి ప్రాబ్లం 0 to π, ఇంకా వేరే ఉండవు. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అయినా సైన్ సిరీస్ అయినా ఇవే కనపడతాయి. ఇక్కడ హాఫ్ రేంజ్ కొసైన్ ఉంది, సైన్ ఉంది. సో A0 AN అన్నీ కనుక్కోవాలి. A0 వచ్చేసరికి మనకు వచ్చే ఆన్సరు π, AN వచ్చేసరికి మనకు వచ్చే ఆన్సరు 0 1 ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్. ఇంకో వాల్యూ -4/πn² ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్. ఇది తర్వాత బిఎన్ వచ్చేసరికి -1/n+1 2/n. దీన్ని బట్టి మీరు ఆన్సర్ రాసుకోండి. కొసైన్ సిరీస్ ఏమొచ్చిందో నేను రాస్తున్నాను. కొసైన్ సిరీస్ ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి π² 1/1² 1/3² 1/5² అండ్ సో ఆన్ ఈక్వల్ టు π²/8. π²/8. సైన్ సిరీస్ వచ్చేసరికి ఆన్సరు x ఈక్వల్ టు 2 ఇంటూ sin x మైనస్ sin 2x/2 sin 3x/3 మైనస్ అండ్ సో ఆన్. ఇవి ఆన్సర్లు. నెక్స్ట్ ప్రాబ్లం. ఇవన్నీ వర్కే మీకు. నేను ఫస్ట్ మోడల్ పార్ట్ 1 చేసినప్పుడు దాదాపు మోడల్స్ అన్నీ చెప్పాను మీకు. ఫైండ్ ద హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫర్ f of x ఈక్వల్ టు x ఇంటూ π మైనస్ x. అంటే ఇక్కడ x లోపల మల్టిప్లై చేసుకొని చేయండి మీరు. πx మైనస్ x² అని వస్తుంది. ఇన్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ π. దీంట్లో సైన్ సిరీస్ అన్నాడు కాబట్టి బిఎన్ ఒకటే వస్తుంది. బిఎన్ ఈక్వల్ మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 0 ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్. ఇంకోటి 8/πn³ ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్. టోటల్ ఆన్సర్ వచ్చేసరికి డిడక్షన్కి ముందు ఒకటి, డిడక్షన్ తర్వాత ఒకటి. నేను అది కూడా రాస్తున్నాను. x ఇంటూ π మైనస్ x ఈక్వల్ టు 8/π sin x ప్లస్
sin 3x by 3 cube, sin 5x by 5 cube ప్లస్ అండ్ సో ఆన్. ఇది మనకు వచ్చే రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్. అయితే డిడక్షన్ ఎక్స్ ఈక్వల్ టు పుట్ ఎక్స్ ఈక్వల్ టు పై బై 2 తీసుకుంటే మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుందంటే పై స్క్వేర్ బై 32 ఈక్వల్ టు 1 మైనస్ 1 బై 3 క్యూబ్ ప్లస్ 1 బై 5 క్యూబ్ మైనస్ 1 బై 7 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. నెంబర్ 5 ఇవన్నీ మీరు వర్కౌట్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన ప్రాబ్లమ్సే. ఫైండ్ cosine and sine series for f of x equal to pi minus x in 0, pi. ఇది కొసైన్ సైన్ రెండు కనుక్కోమన్నాడు. దీంట్లో కూడా ఏ నాట్ వాల్యూ వచ్చింది. ఏ నాట్ పై, ఏ అనేసరికి 0 ఒకటి 4 by pi n square if n is even, ఇంకోటి ఇఫ్ n ఈజ్ ఆడ్. ఆన్సర్ వచ్చేసరికి పై మైనస్ ఎక్స్ కొసైన్ సిరీస్కి. ఇదంతా కొసైన్ సిరీస్ పై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు పై బై 2 ప్లస్ 4 by pi కాస్ ఎక్స్ బై 1 స్క్వేర్ కాస్ 3x by 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సైన్ సిరీస్ వచ్చేసరికి సైన్ సిరీస్ ఇక్కడ బిఎన్ కూడా రాస్తున్నాను నేను. బిఎన్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఆన్సరు 2/n. బిఎన్ వచ్చేసరికి పై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ 2x by 2 సైన్ 3x by 3 ప్లస్ అండ్ సో ఆన్. ఇవి మన దగ్గర ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్ని ప్రాబ్లమ్స్ నేను ఇవ్వట్లేదు. నెక్స్ట్ ప్రాబ్లం ఇందాక సైన్ ఎక్స్ చెప్పాను దీనికి ముందు వీడియోలో. కాస్ ఎక్స్ మీరు చేయండి. ఎక్స్పాండ్. ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ వర్క్ ఇస్తున్నారు అనుకోవద్దు, వర్కౌట్ చేయండి. మీరు వర్కౌట్ చేశారంటే ఖచ్చితంగా ఒక ప్రాబ్లం గ్యారంటీగా 15 మార్క్స్కి అడుగుతాడు ఒక ప్రాబ్లం ఇక్కడ. కాస్ ఎక్స్ 0 less than x less than pi ఇన్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. దీంట్లో ఓన్లీ బిఎన్ఏ వచ్చింది మనకు. ఇక్కడ కూడా 0 ఒక వాల్యూ. ఎప్పుడు ఎన్ ఈజ్ ఆడ్ అండ్ ఇక్కడ ఎన్ నాట్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా. ఇంకో వాల్యూ ఎంతంటే 4n by pi into n square minus 1 ఇఫ్ n ఈజ్ ఈవెన్. n ఈజ్ ఈవెన్ ఈజీగా సైన్ ఎక్స్కి దీని ముందు వీడియోలో చెప్పాను నేను. సేమ్ ఆన్సర్ వస్తుంది ఇక్కడ కూడా, సేమ్ కండిషన్స్ వస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి, చేయండి. b1 n వాల్యూ ఎప్పుడైతే నాట్ ఈక్వల్ వస్తుందో b1 ఈక్వల్ టు 0. ఇక్కడ b1 మీరు కనుక్కోండి, 0 వస్తుంది. టోటల్ ఆన్సర్ ఏమవుతుందంటే కాస్ ఎక్స్ ఈక్వల్ టు 8 by pi బ్రాకెట్ సైన్ 2x by 3 2 sin 4x by 15 అండ్ సో ఆన్. ఇంతవరకు మీరు కనుక్కోండి. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఫస్ట్ పార్ట్ 1లో చెప్పాను నేను ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. అప్టైన్ ద, అక్కడ ఏ నాట్ ఏఎన్ అన్నీ కనుక్కున్నాం. బిఎన్ ఫోరియర్ కొసైన్ సిరీస్. కొసైన్ కంటే కూడా కొసైన్ సిరీస్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ 0 less than x less than pi and show that 1 by 1 into 3 minus 1 by 3 into 5 1 by 5 into 7 7 into 9 plus and so on equal to pi minus 2 by 4. ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నేను తీసుకుంటున్నాను ఇక్కడ సొల్యూషన్లో. వాడు కనుక్కోమంది ఏంటి, కొసైన్ సిరీస్ అంటే ఏ నాటు ఏఎన్ వాల్యూస్ వస్తాయి మనకు. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇంతకుముందు ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఫస్ట్ పార్ట్లో చెప్పాను.
అక్కడ లిమిట్స్ 0 to 2π. ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడో తర్వాత ఏం తీసుకుంటున్నాం, రిక్వైర్డ్ ఫోరియర్ కొసైన్ సిరీస్ ఈజ్ ఏంటది ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an కాస్ nx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, a0/2 సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an కాస్ nx. ఈక్వేషన్ 1. a0 కనుక్కుందాం ఫస్ట్. a0 అంటే ఫార్ములా ఏంటి మనకి దగ్గర, 2/π ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. 2/π 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేద్దాం. ఎక్స్ ఇంటిగ్రల్ 0 to π సైన్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ 0 to π బ్రాకెట్ d/dx ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. 2/π టోటల్ బ్రాకెట్ సైన్కి మైనస్ వచ్చింది, మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ 0 to π మైనస్ ఇక్కడ 1 మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ వచ్చింది టోటల్ బ్రాకెట్. 2/π ఎక్స్ ప్లేస్లో మైనస్ పక్కన రాసిన పై కాస్ పై మైనస్ 0 రెండోది, ఇక మైనస్ మైనస్ ప్లస్ కాస్కి సైన్ ఎక్స్ లిమిట్స్ 0 to π. ఈ టోటల్ 0 ఇంక నేను అప్లై చేయట్లా. ఇప్పటికి మీకు ఒక అవగాహన వచ్చి ఉండాలి. మైనస్ బయట ఉంటే కాస్ పై అంటే వాల్యూ వచ్చేసరికి ఎంత అంటే మనకు -1, కాస్ పై అంటే 180 అంటే π ఇంటూ -1 ప్లస్ 0, ఇది మనకు వచ్చిన వాల్యూ. అంటే 2/π ఇంటూ π ఈక్వల్ టు 2. ఇది a0 వాల్యూ. an వద్దాం. an సరే 2/π 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ nx dx. 2/π ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కాస్ nx. ఈ 2ని ఇక్కడ ఉపయోగించుకుందాం. 1/π 0 to π ఎక్స్ పక్కన పెడితే 2 సైన్ ఎక్స్ కాస్ nx తోరి బ్రాకెట్ dx. 2 సైన్ ఏ కాస్ బి ఫార్ములా అప్లై చేస్తున్నా. 1/π ఇంటిగ్రల్ 0 to π 2 సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఆఫ్ n+1 ఇంటూ ఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ n-1 ఇంటూ ఎక్స్. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ n+1 n-1 ఇక్కడ వస్తుంది కాబట్టి ఎక్స్ని ముందు రాయకుండా తర్వాత రాసాము, nxని ముందు వాడుకున్నాం, అందువల్ల ఇక్కడ మధ్యలో మైనస్ వచ్చింది. 1/π 0 to π ఈ సైన్కి ఇంటిగ్రేషన్ ఏంటి డైరెక్ట్ రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ n+1 ఇంటూ ఎక్స్ బై n+1 ఫస్ట్ దానికి 0 to π మైనస్ ఇక్కడ కూడా మైనస్ కాస్ ఆఫ్ n-1 ఇంటూ ఎక్స్ బై n-1 లిమిట్స్ 0 to π టోటల్ బ్రాకెట్. సో ఇక్కడ మైనస్ మైనస్ సైన్కి కాస్ వస్తుంది కాబట్టి మనం తప్పు రాసాం. ఎక్స్ ఉంది కదా ఇక్కడ, ఇదంతా తప్పు. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేద్దాం. చూడండి 1/π 0 to π ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ n+1 ఇంటూ ఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. 1/π 0 to π ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ n+1 ఇంటూ ఎక్స్ డిఎక్స్. 1/π 0 to π ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ n-1 ఇంటూ ఎక్స్ డిఎక్స్. సపరేట్ చేసే ఫంక్షన్. ఇప్పుడు సింగిల్గా కనుక్కుందాం. 0 to π ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ n+1 ఇంటూ ఎక్స్ డిఎక్స్ తీసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నా. ఎక్స్ ఇంటూ 0 to π సైన్ ఆఫ్ n+1 ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది మొత్తం జీ ఆఫ్ ఎక్స్.
minus integral 0 to pi bracket d by dx of x integral sin of n plus 1 into x dx bracket close dx minus వచ్చింది cos of n plus 1 into x by n plus 1 limits 0 to pi d by dx of x అంటే 1 మైనస్ వచ్చింది cos of n plus 1 into x by n plus 1 dx ఈ మైనస్ 1 బై n ప్లస్ 1 బయట రాసుకున్న x ప్లేస్లో పై కాస్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ పై మైనస్ x ప్లేస్లో 0 రాస్తే టోటల్ 0 మైనస్ మైనస్ ప్లస్ 1 బై n ప్లస్ 1 బయట రాస్తున్న కాస్కి సైన్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ x బై n ప్లస్ 1 లిమిట్స్ 0 టు పై దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై n ప్లస్ 1 ఇందాక కూడా చెప్పాను నేను దీనికి వచ్చే వాల్యూ ఎంత కాస్ పై కాస్ n పై వస్తుంది. ఈ టోటల్ ఇక్కడికి వచ్చేసరికి ఇది 0 టోటల్ 0 సో ఇదంతా 0 మైనస్ 1 బై n ప్లస్ 1 కాస్ పై అంటే మైనస్ 1 సో మైనస్ పై ఇంటూ కాస్ n పై ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది పై ఇంటూ మైనస్ 1 పవర్ కాస్ n పై అంటే మైనస్ 1 పవర్ n బై n ప్లస్ 1 అలాగే ఇంటిగ్రల్ 0 టు పై ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ డిఎక్స్ తీసుకుంటున్నా లిమిట్స్ అప్లై చేస్తున్నా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తున్నా ఎక్స్ ఇంటూ 0 టు పై సైన్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై dx minus integral 0 to pi bracket d by dx of x integral sin of n minus 1 into x dx bracket close dx ఇక్కడ బై ఇప్పుడే రాదు ఇప్పుడు వస్తుంది బై ముందు మైనస్ వచ్చింది x ఇంటూ కాస్కి మైనస్ సైన్కి మైనస్ కాస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై n మైనస్ 1 లిమిట్స్ వచ్చేసరికి 0 టు పై మైనస్ 0 టు పై వాల్యూ 1 ఇక్కడ మైనస్ కాస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై n మైనస్ 1 డిఎక్స్ అవుతుంది. మైనస్ 1 బై n మైనస్ 1 బయట రాసుకుంటే ఎక్స్ ప్లేస్లో పై కాస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ పై లోయర్ లిమిట్ 0 ప్లస్ మైనస్ మైనస్ ఇక్కడ కాస్కి సైన్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై n మైనస్ 1 లిమిట్స్ 0 టు పై ఇక్కడ కూడా లిమిట్ అప్లై చేసి పార్ట్ మొత్తం 0 ఇక్కడ కూడా సేమ్ ఇందాక నేను ప్రాబ్లంలో పార్ట్ 3లో చెప్పాను పార్ట్ 4లో కూడా చెప్పాను ఈ వాల్యూ ఎంత అంటే పై ఇంటూ కాస్ పై వచ్చింది కాస్ n పై వచ్చింది ఈ టోటల్కి 0 సో ఇక్కడ మైనస్ 1 బై n మైనస్ 1 ఇంటూ కాస్ పై అంటే మైనస్ 1 పై ఇంటూ మైనస్ 1 ఇంటూ కాస్ n పై అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే పై బై ఇక్కడ కాస్ n పై అంటే మైనస్ 1 పవర్ n బై n మైనస్ 1 ఈ వాల్యూ మొత్తం తెచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం రెండింటికి సేమే వచ్చింది చూడండి 2 ఇంప్లైస్ 2లో మన దగ్గర ఏముందంటే an 1 బై పై ఫస్ట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 2 పై ఇంటూ మైనస్ 1 పవర్ n బై n ప్లస్ 1 తర్వాత రెండో వాల్యూ వచ్చేసరికి మైనస్ 1 బై పై ఇంటూ ఇక్కడ కూడా పై ఇంటూ మైనస్ 1 పవర్ n బై n మైనస్ 1 పై క్యాన్సిల్ మైనస్ 1 పవర్ n కామన్ తీస్తే 1 బై n ప్లస్ 1 బై n మైనస్ 1 ఎల్సిఎం తీసుకుంటే n స్క్వేర్ మైనస్ 1 n మైనస్ 1 మైనస్ n మైనస్ 1 n క్యాన్సిల్ మైనస్ 1 పవర్ n ఇక్కడ మైనస్ 2 బై n స్క్వేర్ మైనస్ 1 వచ్చింది ఈ మైనస్ 2ని పక్కన పెడదాం 2ని పక్కన పెట్టి ఏం చేద్దామంటే ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1 పవర్ n మైనస్ 1 ఇంటూ 2 బై n స్క్వేర్ మైనస్ 1 బేసిస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు 2 బై n స్క్వేర్ మైనస్ 1 పవర్ n ప్లస్ 1 బై n స్క్వేర్ మైనస్ 1 ఇది మనకు వచ్చిన ఇప్పుడు n నాట్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఇఫ్ n ఈక్వల్ టు 1 అయితే మనం కనుక్కుంటున్న వాల్యూ అసలు ఏంటి ఇక్కడ an
సో a1 ఏమవుతుంది 2/π ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ ఎంత an వాల్యూ ఫస్ట్ కండిషను sin x ఇంటూ cos x dx. ఈ 1/π పక్కన పెడదాం, x కూడా పక్కన పెడదాం. 2 sin x cos x 2 లోపల మల్టిప్లై చేశాను. మీ అందరికి ఈ ఫార్ములా తెలుసు. 0 to π x ఇంటూ sin 2x dx. 1/π ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నా. 0 to π sin 2x dx ఇంటిగ్రల్ 0 to π బ్రాకెట్ d/dx ఆఫ్ x ఇంటిగ్రల్ sin 2x dx బ్రాకెట్ క్లోజ్ dx. 1/π మైనస్ వచ్చింది cos 2x/2 0 to π. తర్వాత ఇది 1 0 to π ఇక్కడ మైనస్ cos 2x/2 dx బ్రాకెట్ క్లోజ్. 1/π లిమిట్ అప్లై చేస్తున్నాను ఇక్కడ బ్రాకెట్ పై cos 2π మైనస్ 0 లోయర్ లిమిటు, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ sin 2x/2 ఇంటిగ్రేషన్ cos 2xకి 0 to π. ఈ పార్ట్ మొత్తం 0, ఇంక నేను రాయట్లేదు. 1/π ఇంటూ మైనస్ పై ఓన్లీ cos 2π అంటే 1 ప్లస్ 1 ఈ టోటల్ 0, ఇది పై క్యాన్సిల్. సో మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే n = 1 దగ్గర a1 వచ్చేసరికి ఇక్కడ /2 రాయాల చూడండి. /2 మైనస్ 1/2. ఇప్పుడు ఈక్వేషన్ 1లో దేర్ ఫోర్ 1 ఇంప్లైస్ 1 దగ్గర ఏముంది x ఇంటూ sin x ఈక్వల్ టు x ఇంటూ sin x ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ నాట్ వాల్యూ మనం ఎంత కనుక్కున్నాం 2 వచ్చింది. తర్వాత ప్లస్ సిగ్మా n = 1 to ∞. an అంటే మనకి ఎంత వచ్చింది 2 ఇంటూ -1/n + 1/n² - 1 cos nx, ఇది an వాల్యూ వచ్చింది. అట్లాగే a1 కూడా వచ్చింది మన దగ్గర. a1 నేను సపరేట్ చేస్తున్నాను. ఎలా సపరేట్ చేస్తున్నాను ఇంతకుముందు ఆల్రెడీ నేను చూపించాను మీకు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అంటే x ఇంటూ sin x = 1 ప్లస్ సిగ్మా n = 1 to ∞. లేకపోతే ఇట్లా రాకుండా a1 రాసుకుంటున్నా. సిగ్మా n ఇక్కడ చూడండి n మన దగ్గర 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ = 2 ఇంటూ -1/n + 1/n² - 1 cos nx. సో x ఇంటూ sin x = a1 అంటే 1/2. ఈ 2 బయట రాసుకుంటున్నాను. సిగ్మా n = 2 నుంచి 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ -1/n + 1 cos nx/n² - 1. ఒకవేళ x ఇంటూ sin x 1 - 1/2 2 ఇంటూ n = 2 తీసుకోండి. 2 + 1 మైనస్ అవుతుంది. అక్కడ మనకు వచ్చే వాల్యూ మైనస్ అవుతుంది. అంటే cos 2x/n = 1 కాబట్టి n = 1 రాదు 2 కాబట్టి 2 + 1 3 మైనస్ అవుతుంది /3 అవుతుంది. cos 2x/3 n = 2 తీసుకుంటే మనకు వచ్చిన కండిషను జాగ్రత్త చూడండి. 1 - 1/2 n = 2 తీసుకుంటే 2² - 1 n = 3 తీసుకుంటే ఈవెన్ అవుతుంది. అంటే cos 3x/3² - 1 అంటే 9 అవుతుంది. ప్లస్ అండ్ సో ఆన్, ఒకటి మైనస్ ఒకటి ప్లస్, మైనస్ నెక్స్ట్ మైనస్ అవుతుంది. మీరు ఇంతవరకు రాసినా కరెక్ట్ ఆన్సర్. ఇంక ఇదంతా రాయిపోయినా పర్వాలేదు. దీని నుంచి డిడక్షన్ కూడా చేయొచ్చు. ఒకవేళ మనం ఎక్స్పాండ్ చేసుకుంటే పుట్ x = π/2 తీసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మీరు పుట్ x = π/2 అని రాసుకొని డైరెక్ట్గా ఆన్సర్ రాసుకోండి. 1/1 × 3 -1/3 × 5 ప్లస్ 1/5 × 7 -1/7 × 9
అండ్ సో ఆన్ ఈక్వల్ టు పై మైనస్ 2/4 డైరెక్ట్గా రాసుకోండి, ఎందుకంటే ఇప్పుడే చాలా లెందీ అయింది మన దగ్గర ఆన్సరు. ఇంతటితో ఈ ఈ ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.